హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్ సార్. ఆల్రెడీ తెలంగాణలో ఒకవైపు విద్యార్థులేమో ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వం ఏమో డేట్లు మార్చే ప్రసక్తి లేదంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ జూలై 17 డిఎస్ ఎగ్జామ్, ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్, ఏపీ తెలంగాణలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎనఫ్ సరి యొక్క కరెంట్ ఎకనామిక్ క్లాస్ రూమ్స్. ఈ క్లాసు ద్వారా సార్ ఇక్కడ రేపు పోటీ పరీక్షల గ్యారంటీ. తెలంగాణ గ్రూప్ 2లో 150 మార్కుల పేపర్ ఎకనామీ పేపర్లో ఈజీ ఒక 40-30 బిట్లకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సార్. ఏపీ 75 మార్కుల పేపర్ సార్, ఎకనామీ పేపర్, అందులో లేటెస్ట్ అంశాలు ఉంటాయి సార్. అదేవిధంగా సార్ ఇక్కడ జనరల్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక కరెంట్ ఎకనామీ నుండి బిట్టు లేని పేపర్ ఉంటుంది సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ విధంగా అడిగినా కూడా సార్ ఈసారి మీరు ఈజీగా క్యాచ్ అయ్యి ఈసారి ఒక విజేతగా నిలబడగలిగారు. గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎక్కడ దూరమైనావు, గతంలో ఎక్కడ ఇబ్బంది అయింది, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. సార్ ఎందుకు సార్ అంటే చాలామంది ఇస్తారు ఇక్కడ ప్రణాళిక వ్యవస్థ, పేదరికం, నిరుద్యోగం వీటిపైన ఫోకస్ చేస్తారు. కానీ వాళ్ళ లేటెస్ట్ తెలంగాణలో ఏ ఐటీ ప్రాజెక్టులు వస్తున్నాయి, తెలంగాణ ఏ ప్రభుత్వ పథకాలు ప్రారంభించింది, ఏపీ గవర్నమెంట్ ఈ మధ్య వచ్చిన తర్వాత ఏ పథకాలు ప్రారంభించింది, ఏ ఐటీ సెంటర్లు వచ్చినాయి, ఎక్కడ ప్రత్యేకమైన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రారంభించారు, వివిధ రాష్ట్రాల యొక్క కరెంట్ ఎకానమీ, అంతర్జాతీయ స్థాయిలో కరెంట్ ఎకానమీ తీసుకొని ఈ అంశాలపైన ఎగ్జామ్ పేపర్ మనకు తయారై ఉంటుంది. టోటల్ ఎనఫ్ సార్ ఇవి 2024 టోటల్ కరెంటు ఎకానమీ బిట్లు టోటల్ మనకి ఎనఫ్. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఈ పోటీ పరీక్షల్లో ఏ టైపులు అడుగుతుండు, ఏ లెవెల్ అడుగుతుండు, ఏ విధంగా అడిగినా కూడా నువ్వు ఇక్కడి నుంచి బిట్టు అడిగే విధానం క్యాచ్ చేయాలి సార్. సార్ 2024 మే నాటికి సార్ ఇక్కడ భారతదేశ ప్రధాన రంగ పరిశ్రమ వృద్ధి రేటు సార్ ఇక్కడ 6.3% ఉంది సార్. గతంలో 7.2 ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది సార్ ఇక్కడ మే నాటి. 2024 జూలై సార్ ఇక్కడ 1 నాటికి జిఎస్టి కలెక్షన్ వృద్ధి సార్ ఇక్కడ ఇంత ఉంది సార్. ఇక్కడ అయ్యా జిఎస్టి విధానం, గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్ విధానాన్ని ఇండియా జిఎస్టిని మరి ఇక్కడ సార్ వ్యాట్ను, ఈ రెండింటిని కూడా సార్ ఇక్కడ ఇండియా మేజర్గా ఒక ఫ్రాన్స్ నుండి మనం స్వీకరించడం జరిగింది సార్. ఈ రెండింటిని కూడా ఇండియా ఫ్రాన్స్ నుండి తెచ్చుకుంది. ఒక 2017 జూలై 1 నాడు సార్ ఇక్కడ మనకి ఈయన ఒక అరుణ్ జైట్లీ నాయకత్వంలో ఈ దేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది. 2005 సంవత్సరం ఏప్రిల్ 1 నాడు ఈ దేశంలో సార్ ఇక్కడ ఏప్రిల్ 1 నాడు ఈ దేశంలో వ్యాట్ ఇక్కడ అమల్లోకి రావడం జరిగింది సార్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ దేశంలో వ్యాట్కి మద్దతు ప్రకటించిన తొలి స్టేట్ హర్యానా, కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ అనే ప్రాంతం ఇక్కడ సార్. నాయాబ్ సైని సింగ్ టుడే సీఎం సార్. ఇక్కడ త్వరలో ఈ స్టేట్కి అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ ఏమో అస్సాం, వ్యాట్కు మద్దతు పలికిన తొలి స్టేట్ ఏమో హర్యానా స్టేట్ సార్. ఈ జిఎస్టిని వ్యాట్ రెండింటిని మనం ఫ్రాన్స్ నుండి స్వీకరించాం సార్. ఫ్రాన్స్ నుండి భారతదేశం విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణాల వాటా తగ్గినట్లు మధ్య ఆర్బీఐ ప్రకటించింది సార్. ఒక 2024 సార్ ఇక్కడ ఏప్రిల్ 1 నాటికి ఆర్బీఐ ఏర్పడి 90 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 90 రూపాయల వెండి నాణ్యాన్ని ఆవిష్కరించాం. తొలి ఆర్బీఐ యొక్క భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్, 25వ గవర్నర్ శక్తికాంత్ దాసు, ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన తొలి లేడీ ఉషా తారోట్. ఇక్కడ సార్ ఇక్కడ సెబీలో ఈ మధ్య క్లియరెన్స్ యొక్క పనితీరు అధ్యయనం కోసం నియమించిన కమిటీ కూడా ఉషా తారోట్ కమిటీ. ఉషా తారోట్ కమిటీని నియమించారు సార్ రీసెంట్. అది కరెంట్ ఎకానమీ రీసెంట్లీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ రీసెంట్లీ భారతదేశం
రక్షణ ఎగుమతుల శాతం సార్, ఇండియా రక్షణ ఎగుమతుల శాతం 50 ఉన్నది సార్. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను దిగుమతి అవుతున్న దేశాల్లో ఇండియా ఫస్ట్ ఉంది. సెకండ్ సౌదీ అరేబియా ఉంది. మన ఇండియాకి రక్షణ వస్తువులు రక్షణ ఎగుమతుల యొక్క శాతం 50% ఉంది సార్. ఇక్కడ ఇండియాది. ఇది ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అత్యధికంగా రష్యా నుండి చమురు దిగుమతి అవుతుంది మనకే. దాదాపు 36% దిగుమతి చేసుకుంటున్న ఇండియా. 2023-24 ఇండియా ఎగుమతుల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. చమురు ఎగుమతులు సార్. ఇక్కడ మనం తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నాం, ఎక్కువ రేటుకి విదేశాలకు అమ్ముతున్నాం సార్. మన ఇండియా ఇరాన్ కలిసి చబహార్ అనే సీ పోర్ట్ని కూడా మనం 10 years పాటు నిర్మిస్తే 10 years పాటు మనం లీజు తీసుకున్నాం. ఈ చబహార్ అనే సీ పోర్ట్ నుండి యూరోపియన్ దేశాలకు, చాలా దేశాలకు కూడా మన వస్తువులు ఎగుమతి చేయడానికి, పంపించడానికి సులభతరంగా ఉంటుంది సార్. వ్యాపారం, బిజినెస్. మరొక అంశం సార్, ఇక్కడ 53వ GST కౌన్సిల్ మీటింగ్ సార్. ఇది ఢిల్లీలో జరిగింది, నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో. ఇప్పటికీ 53 GST మీటింగ్లు జరిగాయి సార్. ప్రజెంట్ GST కౌన్సిల్ చైర్మన్ నిర్మలా సీతారామన్ అండి. ఇండియా డైరెక్ట్ ట్యాక్స్ బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ అండి. ప్రత్యక్ష పన్నుల అకాడమీని శ్రీ సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో మోడీ ప్రారంభించారండి జనవరి 15 నాడు. ఇలాంటి రేపు కరెంట్ ఎకానమీ నుండి ప్రధానంగా రేపు పోటీ పరీక్షలు అడిగే అంశాలు ఉంటాయి సార్. ఇక్కడ అన్ని ఇదే సార్. ఇక్కడ ఆన్సర్ ఈ క్రింది వాని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఒక 2024 సార్. ఇక్కడ జూలై 2 నాడు కోల్ ఇండియా లిమిటెడ్కు మద్దతుగా ప్రారంభించిన యాప్ సార్. ఒక కోల్ ఇండియా మద్దతుగా ప్రకటించిన యాప్ సార్. ఇది కోల్ ఇండియా మద్దతుగా ప్రారంభించిన యాప్ ఇది సార్. ఇక్కడ ఆ యాప్ దేనికి సంబంధించిన వీక్షిత్ భారత్ కోసం భారతదేశం ఒక భవన్ టూల్ సార్. ఇక్కడ భవన్ టూల్ సార్. ఇక్కడ కోల్ ఇండియా మంత్రిగా జి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారండి. ఈ మధ్య వేలంపాట కొన్ని బొగ్గు గనులు వేలంపాట కూడా వేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సార్ ఇది అంటే మహారత్న హోదా కూడా ఉన్న సార్ ఈ లిమిటెడ్ కంపెనీకి. దేశంలో అత్యంత విలువైన కంపెనీ సార్. ఇక్కడ వాల్యుబుల్ కంపెనీ ఇండియాలో అంటే సార్. ఇక్కడ ఇండియాలో అత్యంత వాల్యూ అంటే సార్ ఇక్కడ ప్రధానంగా సార్. ఇక్కడ ఒక 2024 జూలై 2 నాడు కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి మద్దతుగా ప్రారంభించిన యాప్ పేరు ఇక్కడ నిర్మాణ యాప్ని ప్రారంభించారు సార్. ఇక్కడ ఈ కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఒక మహారత్న హోదా కూడా ఉన్నది సార్. ఇక్కడ దేశంలో అత్యంత విలువైన కంపెనీ అంటే మనకిది టాటా కంపెనీ సార్. ఇక్కడ విలువైన కంపెనీ టాటా కంపెనీ సుమారు ఇక్కడ ఈ మధ్యకాలం 111 ప్రాజెక్టులు కూడా చేపట్టింది సార్. ఇక్కడ ఈ టాటా సంస్థనే మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ని కూడా అయోధ్యలో నిర్మిస్తుంది. ఈ టాటా కంపెనీ వాళ్ళే సార్ ఇక్కడ జంతువుల సంరక్షణ కోసం, జంతువులకు చికిత్స అందించడానికి యానిమల్ హాస్పిటల్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా కూడా ఈ మధ్యన వీళ్ళు కొనుగోలు చేసుకున్నారు సార్. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియా సార్. ఇక్కడ విలువైన కంపెనీ ఎన్విడియా సార్. అత్యంత వాల్యుబుల్ కంపెనీ ఎన్విడియా. రెండో కంపెనీది యాపిల్ సార్. ఇక్కడ రెండవ కంపెనీది యాపిల్ సార్. ఇక్కడ 111 ప్రాజెక్టులు ప్రారంభించారు సార్. దేశంలో అత్యంత విలువైన కంపెనీ, వాల్యుబుల్ కంపెనీ టాటా అయితే రెండోది ఇక్కడ సెబీ ఉన్న సార్. గతంలో హెచ్డిఎఫ్సి ఉండే, హెచ్డిఎఫ్సి థర్డ్ ప్లేస్కి వచ్చింది. రెండోది ఇది సార్. ఇక్కడ సెబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. ప్రపంచంలో అత్యంత వాల్యుబుల్ కంపెనీ ఎన్విడియా సార్ ఇది. రెండోది యాపిల్ కంపెనీ. గతంలో యాపిల్ రెండు ఉండే, రెండో అంటే ఫస్ట్ ఉండే, రెండో స్థానానికి వచ్చింది సార్. పిఎం గతిశక్తి సార్. ఇక్కడ పిఎం గతిశక్తి పథకం కింద 609 బిలియన్స్ ఖర్చు పెట్టారు సార్ వీక్షిత్ భారత్ కోసం. ఒక వీక్షిత్ భారత్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు సార్.
ఏ సార్ ఇక్కడ ఏ, ఇది 1 సార్ ఇక్కడ, బి సార్ ఇక్కడ, బి సార్, సి సార్ ఇక్కడ. ఇక్కడ ఒక్క చిన్న మాట సార్, ఇది చిన్న మాట ఏంటి సార్ అంటే, వీక్షిత్ భారత్ కోసం 2024 జూలై 2 నాడు కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పద్ధతిగా ప్రారంభించిన యాప్ నిర్మాణం అంటే ఒక నిర్మాణం యొక్క యాప్ను ప్రారంభించింది. ఈ మధ్యన సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి మహారత్న హోదా కూడా ఉంది. ఒక వీక్షిత్ భారత్ కోసం అనేక రకాలుగా ఈ కంపెనీది ముందుకు పోతుంది సార్. మన దేశంలో అతి వాల్యుబుల్ కంపెనీ టాటా అయితే రెండోది వాల్యుబుల్ కంపెనీ సార్ ఇక్కడ ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెల్లా శ్రీనివాసులు శెట్టి సార్. ప్రపంచంలో అత్యంత వాల్యుబుల్ కంపెనీ ఎన్విడియా అయితే రెండోది యాపిల్ సార్, ఇది యాపిల్ కంపెనీ. పిఎం గతిశక్తి పథకం కింద 609 బిలియన్స్ ఖర్చు పెట్టారు. దీని ద్వారా 111 ప్రాజెక్టులకు 609 బిలియన్స్ ఖర్చు పెట్టారు సార్. ఇది ఇక్కడ సార్ ఆన్సర్. కొంచెం సార్ అర్థం చేసుకోండి. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళని జొత్తపచ్చని చెప్పి అడుగుతుంది సార్. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం, భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం అమెరికా, రెండోది సౌదీ అరేబియా, మూడోది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడోది, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ సార్. ఇక్కడ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఢిల్లీ సార్ ఇక్కడ 350 స్థానం సార్ ఢిల్లీ. ఇక్కడ ఈ ఇండెక్స్ సార్ ఇక్కడ ప్రధానంగా ఈ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్ సంస్థ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో సార్, ఇది ప్రపంచంలో యూనివర్సిటీ ర్యాంకింగ్లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఉంది మసాచుసెట్స్ టెక్నాలజీ యూనివర్సిటీ, ఇది కాలిఫోర్నియాలో ఉంటుంది. ఇండియాలో అత్యంత క్వాలిటీ యూనివర్సిటీ సార్ ఇక్కడ ఢిల్లీలో జేఎన్టీ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సార్. ఇది ప్రపంచం అన్నప్పుడు మసాచుసెట్స్ టెక్నాలజీ. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 163 దేశాల్లో ఇండియా స్థానం సార్ ఇక్కడ మరి 116 స్థానం ఉంటే ఐజ్లాండ్ ఫస్ట్ ప్లేస్ సార్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. ప్రపంచంలో అత్యధికంగా నైట్రస్ ఆక్సైడ్ విడుదల చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థానం ఉంటే చైనా ఫస్ట్ ప్లేస్ సార్. అంటే కేవలం ఇదే కాకుండా మిగిలిన అంశాలు కూడా మీకు తెలవాలి అనే లక్ష్యంతో వీళ్ళు ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ 1 సార్ ఏ సార్, ఇది 2 సార్ ఇక్కడ A2, బి సార్ ఇక్కడ 3 సార్, B3. ఓకే, ఇది సార్ ఇక్కడ ఆన్సర్. 2024 పర్యావరణ పనితీరు సూచికలో 1 నుండి 4 వరకున్న దేశాలకు గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఎస్తోనియా ఫస్ట్ ఉంది, లక్సెంబర్గ్ సెకండ్, జర్మనీ థర్డ్, ఫిన్లాండ్ ఫోర్త్ సార్ ఇక్కడ. ఇది ఆన్సర్. ఇండియా 176వ స్థానం ఉంది. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. దేంట్లో 7వ స్థానం ఉంది? ఏరియా వైజ్. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. ఏ ఆర్టికల్? 17. ఇదే ఆర్టికల్ 76 ఆర్టికల్. మొన్న వరల్డ్ T20 ఛాంపియన్షిప్ క్రికెట్లో ఐసీసీ T20 ఛాంపియన్షిప్ ఫైనల్లో మన ఇండియా స్కోర్ ఎంత? 176 పరుగులు. ఎన్ని పరుగుల తేడాతో ఓటమి? 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓటమి. ఇలాంటి అంశాలు సార్. ఈ క్రింది వాళ్ళని జొతపచ్చని చెప్పి అడుగుతుందండి. గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్లో భారత్ ఇక్కడ 3వ స్థానం. భారత్లో అత్యంత విలువైన కంపెనీ టాటా కంపెనీ, 2వది సెబీ, 3వది HDFC. సార్ ఇక్కడ ఈ చల్లా శెట్టి శ్రీనివాసరావు సార్ ఇక్కడ ఈయన 2000 సార్ ఇక్కడ 24 సార్ ఇక్కడ 2024 జూలై 1 నాడు అనౌన్స్మెంట్ జరిగింది సార్. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తొలి తెలుగు వ్యక్తి సార్ ఇతను. ఇక్కడ రేపు అంటే
అక్టోబర్ నుండి ఈయన బాధ్యతలు తీసుకోబోతుంది సార్. ప్రజెంట్లీ దినేష్ కారా ప్రెసిడెంట్ ఉన్నాడు సార్. ప్రస్తుతం దేశంలో గరిష్ట నిరుద్యోగిత రేటు సార్ ఇది. ఇండియా 9.2% ఉంది. భారతదేశం రష్యా నుండి ఎంత శాతం చమురు దిగుమతి చేసుకుంటుంది? 36% దిగుమతి చేసుకుంటుంది. ఇండియా అత్యధికంగా ఫార్మా వస్తువుల్ని ఏ కంట్రీకి ఎగుమతి చేస్తుందంటే రష్యాకి ఎగుమతి చేస్తుంది. రష్యా నుండి అత్యధికంగా చమురు దిగుమతి అవుతుంది మనకు. ఏ సార్ ఇక్కడ A2 అండి, బి సార్ ఇక్కడ B3 అండి, సి సార్ ఇక్కడ సి సార్ ఇక్కడ ఏనేమో 2 సార్ ఇక్కడ, బీనేమో సార్ ఇక్కడ 3, సినేమో ఇక్కడ సార్ 5, డీనేమో ఇక్కడ సార్ డి సార్ ఇది 4, ఈ సార్ ఇక్కడ 1. ఇది ఆన్సర్స్. ఇక్కడి నుంచి గ్యారెంటీ ఒక బిట్ ఉంటుంది సార్. ఇక్కడి నుంచి గ్యారెంటీ ఒక బిట్ ఉంటుంది. 2015 జనవరి 1 నాడు నీతి ఆయోగ్కు తొలి ఉపాధ్యక్షుడు అంటే అరవింద్ పనాగారియా సార్. ఈ అరవింద్ పనాగారియా 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా ఈ మధ్య నియమితులయ్యాడు సార్. నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ ప్రజెంట్లీ ఉపాధ్యక్షుడు సుమన్ బెర్రీ అండి. నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ అండి. నీతి ఆయోగ్ తొలి CEO సింధు శ్రీ కుల్లార్ అండి. ప్రజెంట్లీ నీతి ఆయోగ్ CEO, ఇప్పుడు నీతి ఆయోగ్ CEO బివి అంటే సార్ ఇక్కడ ఆయన BVR సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రాంతం ఛత్తీస్గఢ్ యొక్క IAS క్యాడర్ సార్ అవుతుంది. ఓకే, నేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అండి. 2014 సంవత్సరం ఇక్కడ ఆగస్టు 13 నాడు భారత ప్రణాళిక సంఘం ఇక్కడ రద్దయిన తర్వాత 2015 సంవత్సరం జనవరి 1 నుండి ఇక్కడ నీతి ఆయోగ్ అనే సంస్థ ఇది ఏర్పడిన సంఘటన సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తొలి చైర్మన్ సార్ ఇక్కడ. తొలి చైర్మన్ కేవి కామత్ అండి. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్ ఇక్కడ NDB, ఇది బ్రిక్స్ యొక్క బ్యాంక్ అండి. ఇది ఇక్కడ షాంఘైలో ఉందండి ఇక్కడ. ఓకే, షాంఘైలో ఉన్న సార్. ప్రజెంట్లీ సార్ ఇక్కడ దిల్మా రఫేజ్ అండి ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇక్కడ చైర్పర్సన్ కొనసాగుతుంది. బ్రెజిల్ అండి. బ్రిక్స్లో ఉన్న 5 దేశాల సభ్యత ఉంది అక్కడ సార్. ఉరుగ్వే కంట్రీకి మెంబర్షిప్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, ఈజిప్ట్ కంట్రీ ఉన్నది సార్ ఇక్కడ. CBI డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ. CBI సార్ ఇక్కడ IB సార్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ డేకా, పంజాబ్ మాజీ DGP అండి. స్వాప్ ఫ్రేమ్వర్క్ కరెన్సీ, త్వరలో స్వాప్ ఫ్రేమ్వర్క్ కరెన్సీని సార్కు రేపు ఇంట్రడ్యూస్ చేయబోతుంది సార్ ఇక్కడ. సార్కు దేశాలకి ఇది. ఓకే, సార్కు దేశాలకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు మన RBI రీసెంట్లీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఈ మధ్య ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ పై సంతకం చేసిన 116వ దేశం ఏ సార్ ఇక్కడ A3 అండి. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు A3 సార్. బి సార్ ఇక్కడ B2 అండి. సి సార్ ఇక్కడ 4 అండి. డి 5 అండి. ఇది సార్ ఇక్కడ ఆన్సర్. 2024 జూలై 1 నాడు పెనమాకలో NTR భరోసా పెన్షన్ కార్యక్రమం. అయ్యా, ఈ కార్యక్రమం ద్వారా ఆ రోజు 4,408 కోట్ల రూపాయలు ఇక్కడ పంచిపెట్టడం జరిగింది సార్ ఇక్కడ. ఈ కార్యక్రమం ద్వారా సార్ ఇక్కడ 6,531 మంది బిలియన్స్ మంది ఇక్కడ లబ్ధి చేకూరింది సార్. వితంతు ఇస్లామాబాద్ సాయి సార్ ఇక్కడ వృద్ధుడు పాముల నాయక్ సార్. సార్ ఇక్కడ ఏం సార్ అంటే ఇందులో తప్పుగా ఉంది సార్. ఇది పవన్ కళ్యాణ్ కత్తిపూడిలో కాదు, పిఠాపురంలో ప్రారంభించారు. ABCE ఆన్సర్ సార్. ABCE
ఏ బిసి ఈ ఆన్సర్ సార్, ఇది సరైంది. డి కాదు సార్. చూడండి సార్, ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడిగింది సార్. జూలై 3వ తేదీ నాడు జెనీవాలో శాశ్వత ప్రతినిధి స్థాయిలో భారతదేశం యొక్క అధ్యక్షుడిగా సార్ కొలంబో ప్రాసెస్ విభాగానికి మెరుగుపరచడం కోసం ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నూతన సిఇఓ డిఆర్బిఎన్ గంగాధర్ సార్. ఇక్కడ చిన్న మాట సార్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నూతన సిఇఓ నవీన్ చంద్రచూ. నోడల్ సార్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రీజన్ బిల్లు ఆమోదించింది సార్. ఇక్కడ నిర్మాణ బిల్లు ఉత్తరప్రదేశ్. హెరిటేజ్ సమావేశం న్యూఢిల్లీ సార్, భారత మండపంలో. ఇది సార్ ఏ సార్, ఇక్కడ A3 అండి. బి సార్, ఇక్కడ 2 అంటే B2 అండి. C4 అండి. డి సార్, ఇక్కడ 5 అండి. ఈ ఓకే సార్, ఆన్సర్ మనకి ఇది సార్. ఇక్కడ ఆన్సర్ ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఇది గ్యారంటీ బిట్ సార్ పోటీ పరీక్షలు. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమిక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ క్లాసెస్ గురించి తెలియపండి. నాబార్డు బ్యాంక్ యొక్క సార్, ఇక్కడ రైతులకి పరోక్షంగా రుణాలు ఇస్తున్న బ్యాంక్ ఇది. 1982లో శివరామన్ కమిటీ సూచన మేరకి స్థాపించారు సార్ ఇక్కడ నాబార్డు బ్యాంకును. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, రూరల్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్. 1955లో స్థాపించిన యొక్క బ్యాంక్ సార్ ఇది ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సందీప్ బక్షండి సిఇఓ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్, ఇక్కడ ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ శశిధర్ జగదీశన్ సార్. ఇక్కడ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ మరొకసారి మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా క్రిస్టలినా జార్జియో. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తిల్మా రపేజ్. ఏ సార్, ఇక్కడ A1. బి సార్, ఇక్కడ B4. సి సార్, ఇక్కడ B. డి సార్, ఇక్కడ 3. ఈ మరి ఇది సార్ ఆన్సర్. మరొకసారి కింది వాడిని జతపరచని చెప్పి అడుగుతాను సార్. ఏంది? సుస్థిర భవిష్యత్తు కోసం బయోప్లాస్టిక్ పార్క్. ఒక బయోప్లాస్టిక్ పార్క్ ఉంది సార్. ఇక్కడ మధ్య అంటే సార్, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఎనిమల్ హాస్పిటల్ సార్, ఇది ముంబై సార్. ఇక్కడ మంత్రుల యొక్క జీతాలు, అలయన్స్లపై ఆదాయ పన్ను చెల్లించాలని చెప్పి మధ్యప్రదేశ్ తీసుకొచ్చింది సార్. ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమం లడక్ సార్. ఇది వరల్డ్ క్రాఫ్ట్ 4వ సిటీగా శ్రీనగర్ సార్. A5 సార్. ఇక్కడ ఇది ఆన్సర్. ఇలాంటి కరెంట్ ఎకానమీ నుండి మరికొన్ని అంశాలతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాగా చదవండి సార్. ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిద్దా ఇదా కాకుండా ఏ మూమెంట్లో నిర్వహించినా సిద్ధంగా ఉండాలి సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్.